రికార్డ్ చేద్దామని కూర్చుంటానా, ఆ తర్వాత ఏదో ఒకటి సౌండ్స్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మా ఇంటి పక్కన ఒక ఏందో ఫంక్షన్ చేస్తున్నారు, పాటలు పెట్టేశారు. దాని కొరకు వీడియో లేట్ అయిపోయింది. అది కాకుండా మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిన్న ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు నా షార్ట్స్కి. థ్యాంక్ యూ అంటే థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చేసి నేను కొంచెం గ్రాసరీ అనేటిది తెచ్చుకున్నాను. ఇవి కొన్నే, కాకపోతే ఇంటికి సరిపడా ఒకరోజు తెచ్చి మొత్తం మీతో షేర్ చేసుకుంటాను ఒక వీడియోలో. ఆగండి, సాంగ్ వస్తుందేమో చూస్తాను. దీంట్లో రావడం లేదులేండి. ఇక్కడ సండే స్పెషల్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను, ఎవరు తప్పుగా తీసుకోవద్దు దయచేసి. సో ఇది వచ్చేసి సాటర్డే రోజు ఈవినింగ్ తెచ్చుకున్నాను కొన్ని కావాల్సిన ఐటమ్స్. అందుకనేసి ఇంకా దేని దగ్గర అది పెట్టేస్తున్నాను. నాకు అస్సలు నిజంగా చెప్పాలి అంటే మనం ఎంత రిచ్ మిడిల్ క్లాస్ అనేది పక్కన పెట్టేస్తే, కొంతమంది వల్ల నిన్న నేను ఎన్ని అంటే 2 months షార్ట్స్ అనేటివి డిలీట్ చేసేసాను. నా కర్మ వద్దులే. ఇంకా వీడియోస్ కూడా కొంచెం సేఫ్ వరకు ఒక 2-3 hours వరకు ప్రైవేట్లో పెట్టేశాను. పెద్ద వీడియోస్ ఎందుకు డిలీట్ చేయడము, ఎంతో కష్టపడి నేను తీసాను. మీకు తెలిసిందే, యూట్యూబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. వీడియో తీయడము, ఎడిట్ చేయడము అన్ని కష్టాలు, అది అర్థం అవుతుంది అనుకుంటాను మీకు. సో అలా నేను చేసేసి పెట్టుకున్నానా. ఆ తర్వాత ఇది నాది పాత ఐడి, మామూలుగా పాత ఐడిలోనే నేను మళ్ళీ క్రియేట్ చేశాను. ఎందుకు అంటే ఇప్పుడు న్యూ ఛానల్స్ యూట్యూబ్ తీసేస్తుంది. కొత్తగా న్యూ ఛానల్ నువ్వు ఏది చేయకపోయినా కూడా నిజంగా యూట్యూబ్ అనేది 2-3 daysలోనే తీసేస్తుంది. అందుకనేసి నేనేం చేశానంటే, నాది పాత ఐడి ఒకటి ఉండేది, ఉన్నాయి 4-3 ఉన్నాయిలేండి. అవి దాంట్లో నేను క్రియేట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా వేరే వాళ్ళకి తెలిసిందంట. ఎలా తెలిసిందో నాకు తెలియదు. ఇంకా అది తెలిసింది కదా, వాళ్ళు ఏమన్నా గబ్బు చేస్తారా, కొట్లాటలు పెడతారా, అయ్యో నాకు కొంచెం షైగా ఫీల్ అయ్యి నేనేం చేశానంటే డిలీట్ చేసేద్దాము అని అనుకున్నాను. ఇంకా నా హస్బెండ్కి కూడా ఇలా షేర్ చేశాను, ఇలా చూస్తున్నారంట అంటే తాను నిజంగా అస్సలు ఎవరైతే ఏం లేండి, నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పటికీ 12 years, ఎప్పుడైనా సరే అస్సలు ఎంత సపోర్ట్ చేస్తారంటే అంత సపోర్ట్ చేస్తారు. చూస్తే చూడని ఏమవుతుంది, అందుకొరకు నువ్వు డిలీట్ చేయడము, ఇలా ప్రైవేట్ చేయడము అవసరమా, ఎవరన్నా ఏమన్నా చూడనిలే, నువ్వేం బ్యాడ్ ఏం చేయడం లేదు కదా అని అన్నారు. తర్వాత వాళ్ళు చెప్తే అది చేస్తుంది ఇది చేస్తుంది అని నీకు వచ్చి చెప్తే మళ్ళీ నువ్వు ఫీల్ అయ్యి మళ్ళీ కొట్లాటలు ఇంట్లో, అట్లా అనుకున్నాను నేను, అది ఎంత దూరం వెళ్తుందో అనేసి. కాకపోతే నా హస్బెండ్ సపోర్ట్ చేశారన్నమాట. అందుకనేసి ఇంకా అడిగి తర్వాత తొందరగా అంటే షార్ట్స్ మొత్తం వెళ్ళాయి, వ్యూ వచ్చేది షార్ట్స్లోనే. ఇంకా డైరెక్ట్గా డిలీట్ అయితే నేను చేసేసాను, తప్పుగా ఎవరు అనుకోవద్దు. ఎంత బాగా రన్ అయ్యేది నా ఛానల్ అంటే, ఇప్పటికి 2 monthsకి 700 subscribers అంటే ఇప్పట్లో గ్రేటే నాకు తెలిసినంత వరకు. మామూలుగా అయితే ఒక వీడియో కూడా కొంచెం అలా జనాల్లోకి వెళ్ళాలి అంటే 3 months 4 months పడుతుంది. ఈ షార్ట్స్ వచ్చినప్పటి నుంచి కొంచెం బాగానే వెళ్తుంది అనేసి నేను అలా అనుకొని ఇంకా మళ్ళీ నేను వీడియోస్ అనేటి పబ్లిక్ చేశాను. ఎవరు తప్పుగా తీసుకోవద్దు. ఇక్కడ సండే స్పెషల్ అని చెప్పాను కదా, చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం ఏదన్నా పొరపాటు అయింది అనుకోండి, ఇంకా అంతే సంగతులు. అది కాక మా ఇంట్లో కొంతమంది రిలేటివ్స్ వచ్చి ఉన్నారులేండి, ఇంకా అందుకనేసి అలా ప్రిపేర్ చేయలేదు, డైరెక్ట్గా కర్రీనే ప్రిపేర్ చేద్దాము అనుకున్నాను. ఓకేనా. సో ఎప్పటికన్నా సరే హస్బెండ్ అనేవాడు సపోర్టివ్గా ఉంటే బాగానే ఉంటుంది. సో నాకైతే చూడండి, మనది మనం తింటున్నాం కాబట్టి పాపం తను చేసుకో అని అన్నారు. ఇంకా అందుకనేసి మళ్ళీ పబ్లిక్ పెట్టాను. కానీ నేను చాలా ఆ డే మొత్తం ఏడ్చుకుంటూ కూర్చున్నాను. ఈ వీడియో కూడా తీసాను, తర్వాత తెలిసింది నాకు. ఇంకా నిన్న నుంచి ఇంకా ఫుల్ ఏడ్చడము, తలనొప్పి అన్నీ వచ్చేసాయి.
నిన్న మొత్తం ఫుడ్ కూడా తినలేదు నేను. ఎందుకు అంటే నాకు ఇది ప్యాషన్ అయిపోయింది. తీయడము, ఎడిట్ చేయడము నాకు అలవాటు అయిపోయింది. ఇంకా నాకంటూ ఎవరు లేరు కదా, నేను కిందికి వెళ్ళి ఎవరితో మీటింగ్ కొట్టుకుంటా కూర్చోలేను కూడా. ఇప్పుడు మన రిలేటివ్స్తో ఎవరితోనో మాట్లాడామనుకోండి, ఒకటికి 4 ఊరికే కొట్లాటలు అవుతాయి. మనము చెప్పని విషయాన్ని కూడా చెప్పినారు అనేసి క్రియేట్ చేసి కొట్లాటలు. అందుకు మనకు అవసరమా, ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి కదా. ఇప్పుడు నాకు వస్తుంది, నేను చేసుకుంటున్నాను. దాంట్లో తప్పేంటి ఫ్రెండ్స్, మీరు కామెంట్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. అంతమంది కాదులేండి, కొంతమంది ఉంటారు హేళన చేసి మాట్లాడతారు. నాకు వస్తుంది, నేను చేస్తున్నాను, అంతవరకే. మీకు వస్తే మీరు కూడా చేసుకోండి. ఇది మనీ పరంగా దాని పరంగా కాదు. ఇంట్లో ఇప్పుడు సెల్ పిచ్చి ఎక్కువ ఉంది, సెల్ చూస్తుంది అంటారు కదా. ఏదో ఒకటి చేయాలనేది నా హోప్, నా ఆశ. ఇప్పుడు మెమొరీస్ లాగా కూడా ఉంటాయి. నా పిల్లలు ఇప్పుడు చిన్నగా ఉన్నారు, పెద్దగా అయినాక చూసుకుంటారు. మనం ఏదో ఫంక్షన్స్ చేసి అవి దాపెట్టడం వాళ్ళకి చూపించడం కన్నా డైలీ రొటీన్ నేను ఎవరు చూస్తున్నారు, ఎవరో నాకు మాటలు అంటున్నారు అలా ఉంది కాబట్టి నా వ్లాగ్స్ అనేటివి నేను సరిగ్గా తీయలేకపోతున్నాను. లేకపోతే మా పిల్లల ఏదైతే మార్నింగ్ రొటీన్ ఉంటుందో అవి మీతో షేర్ చేసుకోవాలి, నేను కూడా కొంచెం దాపెట్టుకున్నట్లు ఉంటుంది అనేసి ఇక్కడ నేను ఎన్నో ఇది చేస్తున్నాను. నా డేటాని కూడా వద్దు అనేసి నేను ఇలా చేసుకుంటున్నాను. కానీ మధ్యలో కొంతమంది పుల్లలు అయితే పెడతారు, అదే నాకు భయం అవుతుంది. ఎప్పటికన్నా వీళ్ళు పుల్లలు పెడతారా ఎట్టా. ఎందుకు అంటే ఒక మాట తీసుకోవాలి అంటే పడాలి కదా, వాళ్ళు చెప్పేది. అందుకు కొంచెం భయం అయితే ఉంది నా దాంట్లో. అందుకు నేను ఫుల్గా మంచిగా మాట్లాడి మీ ముందరికి రావడానికి కూడా నాకు కొంచెం భయం అవుతుంది. అది కాక నేనేమి వీడియోస్ డైరెక్ట్ ఫేస్ ఏం పెట్టడం లేదు, మామూలుగా ఇమోజీ ఉంటుంది కదా, ఇమోజీ ఫేస్లోనే పెడుతున్నాను. ఇంకా ఇలా ఏదన్నా వంటకం అవి ఇవి చేసేటప్పుడు మనకు మామూలుగా ఇమోజీ ఫేస్ 1 minute వీడియోనే వస్తుంది. ఆ తర్వాత నేను మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఆ సెట్ చేసుకోవడం వల్ల నాకు టైం లెంతీగా అయిపోతుంది, యాసిడ్కి వస్తుంది. ఇంకా ఏం లే, అక్కడక్కడ కనిపిస్తాయి. ఇప్పుడు కనిపించకుండా వీడియోస్ చేసినా కూడా అంతమంది రీచ్ అవ్వదు, అంతమంది చూడరు. నాకేం ల్యాక్స్లో చూస్తున్నారని కాదు, చూసిన ఒక 100 members అన్నా చూస్తున్నారు, నాకు అదే హ్యాపీ. ఎందుకు అంటే కొత్తగా మనం క్రియేట్ అయిన తర్వాత కొంచెం చూడాలా, మనవి వాళ్ళకి అలవాటు పడాలా, ఆ తర్వాత మనకు ఏదన్నా సక్సెస్ అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి రైస్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఆ తర్వాత నేను చపాతీస్ కూడా చేశాను. చూడ్డానికి కొంచెం కనిపిస్తుంది అన్నము. రైస్ కుక్కర్ 1.5 కిలోది చూడండి. ఇంకా దీంట్లో ఎంత కుక్ చేశాను అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. చికెన్ చపాతీస్ షేర్ చేసుకోలేదు, వ్లాగ్ లెంత్ అయిపోతే మీకు బోర్ కొడుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నా హస్బెండ్ అందరికీ సర్వ్ చేస్తున్నారు. నేను ఆనియన్స్ కట్ చేశాను, చపాతీస్ కూడా చేశాను. మీతో షేర్ చేసుకున్నాను అనిపిస్తుంది ఒక్కొక్కసారి, కాకపోతే వీడియో లెంతీగా ఉందిలే అనేసి నేనే కట్ చేసేసాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఒకసారి ఛానల్ నేమ్ సెర్చ్ చేసి రండి, ఒక్కొక్కసారి చూపించేది వీడియోస్.